హాయ్ ఎవరీవన్, ఇప్పుడు వచ్చేసరికి మనం వివో నుంచి లాంచ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ చేద్దాం. ఓకేనా? స్పెషల్ బాక్స్ వివో V50 మనకి ఈ మోడల్ వచ్చేసరికి ఫిబ్రవరి 17th లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 3 కలర్స్ అండ్ 3 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంటుంది. మనకి బాక్స్ చూసుకున్నట్టయితే చాలా ఫ్లాగ్షిప్ మోడల్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఇందులో మనకి డిజైన్ చూసుకున్నట్టయితే కనుక పైన చాలా ప్రీమియంగా ఉంది. వివో V50 కోడింగ్ విత్ జైస్ లెన్స్ గురించి మనకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే వివో X సిరీస్లో దానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు జైస్ లెన్స్. మీకు ఏ రేంజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ వస్తుందో దాని ఫొటోస్ తీసుకోవచ్చు మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఇందులో కూడా జైస్ లెన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. మనకి ముందు చూసుకున్నట్టయితే కనుక మొబైల్ ఫోన్ ఉంది. ఇది పక్కకు పెడదాం. నెక్స్ట్ లోపల ఏమేమి వస్తాయని చూద్దాం. మనకి ఇందులో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్లాష్ ఛార్జర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి USB to Type-C కేబుల్ అనేది కూడా ఇస్తున్నారు ఇందులో. అంతేకాకుండా సిమ్ అడ్జస్టర్. బాక్స్లో వచ్చే కనెక్ట్స్ అయితే ఇవేం గేమ్ రావట్లేదు. మనం ఇందులో పెట్టేద్దాం. మొబైల్ సెటప్ అని చేసి చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసరికి ఇండియా స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ 6000 mAh బ్యాటరీ కేటగిరీలో వస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్లో 3 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి రోజ్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైటానియం గ్రే. మా దగ్గర ఇంకొక కలర్ కూడా ఉంది, ఎస్పెషల్లీ చాలా స్పెషల్గా అది. ఇప్పుడు మీకు ఆ కలర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ 3D స్టార్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కలర్ వచ్చేసరికి స్టాటిక్ నైట్ అనేది పిలుస్తారు. దీని మీద మీకు లైటింగ్ ఎక్స్పోజ్ అయినా లేదా సన్ లైట్ పడినా సరే ఇలా స్టార్స్ కింద మీకు ఎక్స్పోజ్ అవుతుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.77 inches తో వస్తుంది. ఇది AMOLED స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR కంట్రాస్ట్ కూడా మనకి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే అప్ టు 4500 nits దాకా పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మనం సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు మ్యాప్స్ యూజ్ చేసినా లేకపోతే ఏమన్నా ఫోన్ కాల్స్ చేసినా లేదా ఫొటోస్ తీసుకుంటే మనకి క్లియర్ అండ్ క్లారిటీ అనేది మనకి డిస్ప్లే విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. మనం నెక్స్ట్ దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే వివో అండ్ షార్ట్ సెన్సేషన్ గ్లాస్ కలిపి వస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు డిస్ప్లే వచ్చేసరికి. ఎందుకంటే డైమండ్ షీల్డ్ ప్రొడక్షన్ తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు కింద పడినా లేదా నార్మల్ యూజెస్ లో కూడా మీకు ఎటువంటి డ్యామేజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనం నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా గురించి మాట్లాడుకోవాలి ఎక్స్పెషల్లీ. ఎందుకంటే ఇందులో జైస్ లెన్స్ తో వస్తుంది. ఆ లెన్స్ వల్ల క్వాలిటీ ఎలా వస్తుందని మీకు తెలుసు. మనం మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP OIS కెమెరాతో వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఇది VGS ట్రూ కలర్ మెయిన్ కెమెరా. ఇది వచ్చేసరికి అంటే వివో కస్టమైజ్ సెన్సర్. అంతేకాకుండా జైస్ లెన్స్. దీంట్లో వల్ల మనం నైట్ టైం ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ వీడియోస్ తీసుకున్నప్పుడు కానీ లైటింగ్ అనేది మీకు చాలా లోపలికి వచ్చి క్వాలిటీ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ కెమెరా కూడా మీకు 50 MP తో వేస్తున్నారు. ఇది కూడా జైస్ లెన్స్ తో వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 119 degrees దాకా వైడ్ యాంగిల్ లో గ్రూప్ ఫొటోస్ అనేవి కూడా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా కూడా 50 MP తోటి వస్తుంది. అంతేకాకుండా జైస్ లెన్స్ అనేవి కూడా మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా యాడ్ చేస్తున్నారు. అంటే మనం బ్యాక్ సైడ్ జైస్ లెన్స్ పోర్ట్రేట్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో మల్టీ స్టైల్ పోర్ట్రేట్స్ కానీ ఆ విధంగా కూడా మీరు ఫ్రంట్ సైడ్ కూడా పోర్ట్రేట్స్ అనేది తీసుకోవచ్చు. మీకు గ్రూప్ సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా ఐ అవుట్ ఆఫ్ ఫోకస్ తో వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ కూడా మీకు ఇందులో ఎక్స్పెషల్ ఏంటంటే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ మీకు సినిమేటిక్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా నార్మల్ వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు 4K వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. విత్ ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఫ్రంట్ ఆర్ బ్యాక్ కెమెరాస్ కూడా 4K వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో అడిషనల్ గా మనకి ఫిల్టర్స్ ఇస్తాడు. అంతేకాకుండా వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్స్ అనేవి ఉంటాయి. స్పెషల్ గా వివో వి సిరీస్ అంటే మనం గుర్తొచ్చేది పర్టికులర్ వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్స్. ఇందులో ఫొటోస్ తీసుకున్నట్టయితే మీకు హ్యాండ్ డిఎస్ఎల్ లో తీసినట్టు వస్తాయి. మీకు కెమెరాస్ లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం రికార్డ్ చేసుకున్నా మనకి వి సిరీస్ లో చూసుకున్నట్టయితే కెమెరాలో ఇండియాస్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ పోర్ట్రేట్ స్టూడియో అనేది యాడ్ చేశారు. ఇది పర్టికులర్ గా వెడ్డింగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫొటోస్ కట్ట తీసుకున్నప్పుడు చాలా క్వాలిటీ అండ్ క్లారిటీగా వస్తాయి మీకు పిక్చర్స్ అనేవి కూడా. మీకు ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. మీకు 3 ఆప్షన్స్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ అనేవి మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ వి సిరీస్ అనేది కూడా చాలా అప్గ్రేడ్ అయింది. వివో V50 అనేది మనం లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఓవరాల్ అయితే స్టూడియో క్వాలిటీ ఓవరాల్ అనేది ఇంప్రూవ్ చేశారు. మనం ఇందులో స్టూడియో క్వాలిటీ ఓవరాల్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఇందులో అడ్జస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. చాలా 20% అనేది బ్రైటర్ గా అనేది మనకి డిజైన్ చేశారు. అంతేకాకుండా దీన్ని 1, 2, 3 లెవెల్స్ కింద మీరు బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి స్టూడియో క్వాలిటీ ఆన్లైన్ 2.0 వెర్షన్. ఇది ఇంతకు ముందు వచ్చేసరికి ఓన్లీ మాన్యువల్ గా మీరు బ్రైట్నెస్ అనేది ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకుండా బ్రైట్నెస్ లెవెల్స్ అనేది కూడా మీరు 1, 2, 3 లెవెల్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి దీని వల్ల మీరు ఫొటోస్ ఏమైనా తీసుకున్నట్టు వెడ్డింగ్స్ లో కనుక లైట్స్ అయ్యి కనుక మీ ఫేస్ మీద కనుక పడితే కనుక అవి క్యాన్సిల్ చేసి బెటర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది మీకు వచ్చేసరికి. నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే కనుక ఇందులో వచ్చేసరికి స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ తో కూడా మనకి 7 Gen 3 వస్తుంది. అలా డౌట్ పడచ్చు మీరు, అంటే ప్రీవియస్ ప్రాసెసర్ కూడా అదే కదా ఇప్పుడు కూడా ఇది ఎందుకు ఇస్తారు మీరు డౌటే పడక్కలేదు. ఎందుకంటే ఇది 4 nanometer ప్రాసెసర్ తో వస్తుంది. అంతేకాకుండా ఏమైనా కస్టమైజేషన్ చేసుకుని వస్తుంది. వేరే బ్రాండ్ తో కంపేర్ చేసుకున్నా కానీ జీబీ వచ్చేసరికి మీకు 40% అనేది ఎక్స్పెండ్ చేశారు. అంటే చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది. అంతేకాకుండా CPU అనేది కూడా మీకు 20% దాకా ఇంక్రీజ్ ఉంటుంది మీకు ఇందులో వచ్చేసరికి. మీరు ఒకసారి వేరే దాంతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇందులో వచ్చేసరికి 3 వేరియంట్స్ తో వస్తుంది. 8GB RAM 128GB వేరియంట్ ఒకటి ఉంటుంది. 8GB RAM 256GB వేరియంట్ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా 12GB RAM 512GB వేరియంట్ ఉంటుంది. ఈ 3 వేరియంట్స్ అనేవి మనకి ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా 8GB RAM కి 8GB RAM ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. 12GB RAM కి 12GB RAM ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. పవర్ కన్సంప్షన్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. 6000 mAh బ్యాటరీ ద స్లిమ్మెస్ట్ మొబైల్ కి వస్తుంది మనకి. ఇండియా స్లిమ్మెస్ట్ మొబైల్ ఇది 6000 బ్యాటరీ క్యాపబిలిటీ ఉంది. అంతేకాకుండా 90 watts ఫ్లాష్ ఛార్జింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ మొబైల్ లోని. వేరే ప్రీవియస్ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ ప్రైస్ రేంజ్ సెగ్మెంట్ లోని 125 watts లేదా 80 watts దాకా ఇస్తున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి 90 watts ఫ్లాష్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బ్యాటరీ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. వీడియోస్ కానీ గేమ్స్ ఆడుతున్న వాళ్ళకి కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అంతేకాకుండా మీరు ఎక్కువసేపు మూవీస్ చూసినట్లయినా సరే బ్యాటరీ లైఫ్ టైం అయితే 1 day అండ్ 1.5 day దాకా చాలా బాగా వస్తుంది మీకు. మనం ఇందులో ఏ ఫీచర్స్ గురించి చూసినట్లయితే చాలా అప్గ్రేడ్ అయితే చేశారు. ఇందులో చూసుకున్నట్టయితే సర్కిల్ టు సెర్చ్ అనే ఆప్షన్ మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనం ఏమైనా తెలియని వస్తువులు కానీ లేదా తెలియని ఆబ్జెక్ట్స్ కానీ ఉంటాయి కదా మీకు, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు జస్ట్ సర్కిల్ టు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు లేదా ఫేస్బుక్ రీల్స్ చూస్తూ ఉంటారు. అందులో మీకు ఏమన్నా లైక్ షర్ట్స్ కానీ ఫ్యాన్స్ కానీ డ్రెస్సెస్ కానీ బైక్స్ కానీ ఏమైనా కనిపించినాయి అనుకో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక జస్ట్ మీరు హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసుకుని సర్కిల్ చేయగానే మీకు వాటి ఫుల్ డీటెయిల్స్ అనేది గూగుల్లో వచ్చేస్తాయి. అలాగే మీకు అప్గ్రేడ్ అనేది చేశారు. అంతేకాకుండా మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఏ ట్రాన్స్క్రిప్ట్ లైక్ ఎక్స్ సిరీస్ లో ఇచ్చినట్టు ఏ ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏ నోట్ అసిస్ట్ అలాంటివి ఉంటాయి మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఎరేజర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి 2.0 వెర్షన్ తో వస్తుంది. ఇది కూడా అప్గ్రేడ్ చేశారు. ఇంతకు ముందు ఏంటంటే మనం జస్ట్ అక్కడ మనకి ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి మట్టికే రిమూవ్ చేసుకోవడానికి ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి పీపుల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు ఈ 2.0 అప్గ్రేడ్ లోని. మనం అక్కడ ఎవరైనా పర్సన్స్ ఉంటే కనుక జస్ట్ వాళ్ళ ముందు ఆ పీపుల్ సెలెక్ట్ చేసుకుని పర్సన్ మీద ట్యాప్ చేయగానే అక్కడ ఉన్న జనాలు అందరినీ కూడా రిమూవ్ చేస్తుంది. మీకు హైలైట్ అయిన ఫీచర్స్ మట్టి ఇక్కడ ఉంచుతుంది. అంతేకాకుండా మీకు ఎస్పెషల్లీ
ఇంతకు ముందు అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనకి నెక్స్ట్ ఈ మొబైల్లో చూసుకున్నట్టయితే ఇది IP రేటింగ్ IP69 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీకు 1 మీటర్ లోడ్లో కూడా 30 minutes వరకు అనేది సర్వైవ్ అవుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది సిమెట్రైల్ చేసి నార్మల్గా పెడతా ఉంటారు. అలా అయితే పెట్టకూడదు, అలా అయితే మీకు ఎటువంటి రేటింగ్ సపోర్ట్ చేయదు. మామూలుగా ఫోన్ ఎలా ఉందో యూజువల్లీ అలాగే వాటర్లో పెడుతుంది. అది కాకుండా మీకు ఎక్స్ప్రెషన్ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మీరు వాటర్లో పెట్టి తీసిన తర్వాత 1 hour దాకా ఛార్జింగ్ అనేది పెట్టకండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా తుడిచి క్లీన్ చేసి పక్కన పెట్టండి. పక్కన పెట్టుకుని అలా వదిలేయండి మీకు ఫోన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంటుంది. మీకు సాంగ్స్ వినేవాళ్ళన్నా మూవీస్ చూసేవాళ్ళన్నా చాలా క్లియర్గా అండ్ క్వాలిటీగా ఉంటుంది సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే మనకి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వెయిట్ అండ్ ఒక్కొక్క థిక్నెస్తో వస్తుంది. మొత్తం 3 వేరియంట్స్ కూడా ఒకలాగా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇందులో ఎన్ని ప్రో మోడల్స్ లో ఇచ్చినట్టు ఎన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో ప్రో మోడల్ అయితే ఉంటుంది, అందుకని ప్రో మోడల్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.